అందరికీ వందనాలు. మన ప్రభువును యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ నా వందనాలండి. నేను ఒక విషయాన్ని మీతో పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను. చాలామంది చాలాసార్లు ఏమనుకుంటూ ఉంటామంటే, నా పరిస్థితి ఏమిటి, ఎంత కష్టపడినా దేనికి ప్రతిఫలం లేదు, నేను ఎందుకు బ్రతుకుతున్నానని చాలాసార్లు మనలో మనమే బాధపడుతూ ఉంటాము. చాలాసార్లు మనలో మనమే కృంగిపోతూ ఉంటాం. అయితే పరిస్థితులన్నీ చేజారిపోయినా, ఎంతగానో శ్రమపడినా, ఫలితమే లేకున్నా, అనుకున్నవన్నీ దూరమైపోయినా, మంచి రోజులొస్తాయని నిరీక్షనే లేకున్నా, మారది తలరాతని దిగులు పడకుమా, మారాను మధురముగా మార్చును నీకై, మారది తలరాతని దిగులు పడకుమా, మారాను మధురముగా మార్చును నీకై, మేలులతో నిన్ను తృప్తిపరచును, మేలులతో నిన్ను తృప్తిపరచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరాపూర్ణుడే నీ కన్నీరు తుడుచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరాపూర్ణుడే నీ కన్నీరు తుడుచును. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను, ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. అవును ప్రియులరా, మన దేవుడు ఓటమి ఎరిగినవాడు. మనం చాలాసార్లు మనల్ని మనం నిందించుకునే సందర్భంలో ఈ పాట మనకి చాలా ధైర్యాన్ని ఇస్తుంది. ఎందుకంటే నీ పరిస్థితి ఏ విధముగా ఉన్నప్పటికీ, ఎవరు నిన్ను అవమానపరిచినప్పటికీ, ఎవరు నిన్ను నిందించినప్పటికీ, నీ దేవుడు నిన్ను త్రోసివేసే దేవుడు మాత్రం కాదు. ఆయన నిన్ను సిగ్గుపరిచే దేవుడు కాదు. ఆయన నీ పక్షముగా కార్యం చేసే దేవుడు కనుక ఆయనపై ఆధారపడి దేవుని యొక్క సన్నిధిలో నీ యొక్క ప్రతి పరిస్థితిని ఆయనకు అప్పచెప్దాం. అప్పుడు దేవుడు మన పక్షంగా కార్యము చేయనుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.